ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మన ధ్యానము లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనములో, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. దేవుని రాజ్యము సంపాదించుకోవాలంటే బలవంతముగా జొరబడాలి. ఈ లోకంలో ఎక్కడ మనం జొరబడకపోయినా దేవుని రాజ్య ప్రభావాన్ని మన సరిహద్దులలో నిర్మించుకోవడానికి, ప్రత్యక్షపరచుకోవడానికి మనము జొరబడాలి. మరి ఒక సువార్తలో ఈ మాట, బలాత్కారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందురు అని మనము చూడగలం. బలాత్కారులు చొరబడటం ఎందుకు అంత జొరబడటము, బలాత్కారం అంటే అది మన తండ్రి రాజ్యం, మన స్వాస్థ్యం. అది మన తండ్రి నివాసము, మన తండ్రి చెందిన సమస్తము మనకు రాకుండా చేస్తే మనం ఎందుకు ఊరుకుంటాము? మన తండ్రి ఇంటికి, మన తండ్రి యొక్క స్వాస్థ్యానికి అడ్డు వచ్చిన ఎవరినైనా మనం చట్టపరంగా ఎదుర్కొంటాం. లోక సంబంధంగా మన పరలోకపు తండ్రి నివాసం ఉండే చోటు దేవుని రాజ్యం అంటారు దాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్. అక్కడికి వెళ్లకుండా ఆ మహిమ కలిగిన రాజ్య ప్రభావాన్ని మన తండ్రి ఇంటికి, మన తండ్రి రాజ్యానికి వెళ్లకుండా ఆపితే మనం ఎందుకు ఊరుకుంటాము? యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో అపవాదిని గురించిన మాట, 14వ అధ్యాయములో అపవాది గురించి మనము ఆ వచనాలను చూడగలము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి ఇంచుమించు 20 వచనం వరకు కూడా అపవాది గురించి వ్రాయబడ్డది. ఇందులో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో 3వ భాగం ఏంటంటే, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? అపవాది ఎవరినైతే బంధిస్తాడో వారు తమ నివాస స్థలాలకి వెళ్ళలేరు. అపవాది బంధకాల్లో ఉన్నవారు తమ నివాస స్థలం అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం, అక్కడికి వెళ్ళడానికి అపవాది మనుష్యులను
అనేక రకాల చిక్కులు కలిగిస్తాడు. మన తండ్రి ఇంటికి మనల్ని పోనివ్వకుండా వాడు అడ్డుకుంటాడు. అందుకే కదా బలవంతముగా జొరబడాలని మనము విన్నాము. అది మన ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఆయనకు కలిగినంతా కూడా మనదే. మరి ఎందుకు ఈ విషయంలో మెతకతనం, మౌనంగా ఉండటం పనికిరాదు. సర్దుబాటు పనికిరాదు. మన ఇంటికి, మన తండ్రి ఇంటికి మనల్ని వెళ్లకుండా ఆపితే ఎవరైనా ఊరుకుంటారా? బలవంతముగా జొరబడాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో కూడా బాప్తిసమిచ్చి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దేవుని రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారని ప్రభు చెప్పాడు. బలాత్కారులు అనగా నీతిమంతులని మనము చూడాలి. అలాగే మనం చదివిన ఈ భాగంలో లూకాసు వార్తలో ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ఈ విషయంలో మనం ఎంతో పట్టుదల కలిగి గట్టి ప్రయత్నమును మనం చేయాలి. ప్రతి వారును బలవంతముగా అందులో ప్రవేశింప గట్టి ప్రయత్నము చేయుచున్నారు. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. పట్టిన దానిని మనం తిని రావాలి. యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు, మనము కూడా సింహాలమే. సింహము వేటాడిందంటే రక్తము తాగకుండా రాదంట. సింహము వేటాడితే రక్తాన్ని తాగిన తర్వాతనే గుహలోకి వెళ్తుంది. కొదమ సింహం. మనం యేసు ప్రభువుకి కొదమ సింహాలం. మనం యేసు ప్రభువుకి కొదమ సింహాలము. మనం యేసు ప్రభువుకి కొదమ సింహాలం. అపవాది అడ్డుకొనిన మనము సమస్త విషయాలలో కూడా ధైర్యముగా ముందుకెళ్ళి మనకు ఇవ్వబడిన, మన కొరకు సిద్ధపరిచిన వాటిని, దాచి ఉంచిన వాటిని మనము స్వాధీనం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇటువంటి అధికారము మనకు కలిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే మనమందరం కూడా దేవునికి చెందిన వారిమిగా మార్చబడ్డాము. అది మన రాజ్యము, అది మన తండ్రి ఇల్లు. అందుకే అంత స్పీడు, అంత పట్టుదల. మన తండ్రి ఇంటికి వెళ్లకుండా ఆపగలిగిన ఏ విషయాలనైనా మనం పూర్తిగా తృణీకరించాలి. వాటిని త్రోసుకొని వెళ్ళాలి. వాటి విషయంలో మనం ఏమాత్రము రాజీ పడకూడదు. హల్లెలూయా. ప్రతివాడు అందులో బలవంతముగా జొరబడుచున్నాడు. మనకు నెమ్మది లేకుండా, ఆరోగ్యము లేకుండా, సమాధానము లేకుండా
సంతోషము లేకుండా, వాక్యానుసారమైన జీవితాలు లేకుండా చేస్తున్న ప్రతి అపవాదికి చెందిన బంధకాలను తెంచుకొని వెళ్ళాలి. వాడి సంఖ్యలను తుత్తునీలుగా చేయాలి. యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం, అపవాదిని ఎదిరించి ఆత్మ ఖడ్గయోధులం, భయపడము జడియము, భయపడము జడియము, అపవాదిని ఎదుర్కొని ఆత్మ ఖడ్గయోధులం, యుద్ధ వీరులం మనం, యుద్ధ వీరులం. యుద్ధములో సైనికుడు శత్రు దేశముతో సైన్యముతో పోరాడేవాడిలాగా ఈ లోకములో మనం అపవాది అడ్డుగా వచ్చే వైరిని గెలవడానికి ముందుకే ఆశీర్వాదం మన స్వాస్థ్యం, ఆరోగ్యం మన స్వాస్థ్యం, నెమ్మది మన స్వాస్థ్యం, కుదురుబాటు మన స్వాస్థ్యం, వాగ్దానం మన స్వాస్థ్యం, విస్తరించడం మన స్వాస్థ్యం, ఫలించటం, బహుగా ఫలించటం. లోకమును దాని ఆశయు గతించిపోతాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలుస్తారు, జీవిస్తారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మన స్వాస్థ్యము కాదు, అవి దయ్యము నుండి కలిగినవి. అవిధేయత, తిరుగుబాటు, మోసం, కుతంత్రము, నటన, వేశ్యధారణ, సమస్తమైన అపవిత్రత, వ్యభిచార సంబంధమైన వేశ్యాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు ప్రభు వలన పుట్టినవి కావు, పరిశుద్ధాత్మ వలన కలిగినవి కావు. అవన్నీ దుష్టాత్మ వలన, దురాత్మ వలన కలిగినవి. వాటికి మనకు సంబంధం లేదు. వాటిన్నిటి నుండి ప్రభు మనల్ని విడిపించడానికి తన విలువైన రక్తాన్ని చిందించినాడు. దేవుని రాజ్య పౌరులుగా మనకు ఆయన అధికారం ఇచ్చాడు, ద్వారాలు తెరిచినాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనిషికి దేవుని రాజ్య ప్రవేశానికి మార్గము సరళము చేయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మానవుడు దేవునితో సమాధానపడి దేవుని ఇంటివాడిగా, దేవుని రాజ్య పౌరుడిగా, దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా మారిపోతూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు అపవాది అడ్డుకోవడానికి వాడేవాడు. అపవాది అడ్డుకుంటే మనం ఊరుకుంటామా? బలవంతముగా జ్వరబడాలి. ప్రియమైన సహోదరులారా, ఈ లోకములో మన తండ్రి ఇంటికి మనము ధైర్యముగా తల ఎత్తుకొని మనం ఇంట్లోకి వెళ్తాం. ఎవరూ మనల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మన తండ్రి ఇంటికి, మన ఇంటికి మనం ధైర్యముగా ఎప్పుడైనా మనం వెళ్తాం. అడ్డుకునేదానికి ఎవరు? జీతగాళ్ళు, పనివాళ్ళు అడ్డుకునేదానికి వారెవరు? అపవాది జీతగాడు, వాడు మధ్యలో వచ్చిన వాడు అక్రమకారుడు, దౌర్జన్యకారుడు. మనం కూడా వాని స్టైల్లోనే వాణ్ణి మనము చితక కొట్టాలి. మనం కూడా బలవంతముగా మన స్వాస్థ్యాన్ని మనం ఆక్రమించుకోవాలి. బలాత్కారులు ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుచున్నారని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఈ లోకములో మనము బ్రతుకుచుండగానే మన సరిహద్దులను దేవుని రాజ్య ప్రభావంతో నింపుకోవాలి. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు అడిగారు, బోధకుడా, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము అని అరుస్తున్నావు, అది ఎక్కడ ఉన్నది అన్నారు. ఆయన అన్నాడు,
అది ఎక్కడో లేదు, అది ఎక్కడి నుండో రాదు, అది మీ మధ్యలోనే ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది. అనగా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము బలముగా దిగి వచ్చు వరకు మీలో ఎవరు కూడా నశించరు అన్నాడు. అపొస్తలులను ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నాడు. అనగా బలముతో పరిశుద్ధాత్మ ద్వారా ఆ రోజున పెంతెకొస్తు మరి పండుగ దినమున ఆ మేడగదిలో 120 మంది శిష్యులు, స్త్రీలు, విశ్వాసులు ఏక మనస్సుతో ఎడతెగక దేవునికి స్తుతులు చెల్లిస్తుంటే ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలి ఒక్కొక్కరి మీద వాలితే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. వారందరూ కూడా భాషలో మాట్లాడారు. వారు శక్తిని పొందుకున్నారు. ఆ రోజు నుండి వారు దేవుని రాజ్య సువార్తను యెరూషలేము పొరవీధుల్లో ధైర్యముగా ప్రకటించారు. ధైర్యముగా వారు ప్రకటించారు. ఆ రోజు నుండి అనేక మంది దేవుని రాజ్య పౌరులుగా మారిపోయారు. ఒక్క ప్రసంగానికి ఇంచుమించు 3000 మంది మారుమనసు పొంది బాప్తిస్వం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. శిష్యులతో పాటు విశ్వాసుల గుంపులో చేర్చబడ్డారు. తర్వాత 5000 మంది, ఆ తర్వాత బూది గంతముల వరకు యేసుక్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి చెంది ప్రపంచమంతటా కూడా దేవుని రాజ్య పౌరులుగా అనేకులు, కోకొల్లలు, వేవేల కొలది ప్రజలు విశ్వాసులుగా మారిపోయారు. ప్రియమైన సహోదరులారా, సంఘమే దేవుని రాజ్యము. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన గుంపు విశ్వాసులే దేవుని రాజ్యము. ఎవడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో వారు దేవుని రాజ్య పౌరులు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తమై మనం కనిపెట్టుకొని ఉన్నాం. మీరు క్రీస్తునందు మృతులైన వారైతే మీరు పైన వాటిని వెదకండి. పాపం విషయంలో మీరు మృతులైతే, మీరు క్రీస్తునందు లేపబడితే, మీరు పాపల విషయమై ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. మనము ఈ లోకములో ఉన్న ఈ లోక సంబంధులము కాదు. మన దృష్టి, మన మాట, మన చేష్టలు, మన ప్రవర్తన, మన ఉద్దేశ్యము, మన ఆలోచన, మన డిజైర్, మన వాంఛ మన తండ్రి యొక్క రాజ్య ప్రభావంతో నిరూపించటమే మనకున్న ఒకే ఒక అద్భుతమైన వాంఛ. అపవాది ఎవరిని మింగుదునావని వాడు గర్జించుచు వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడు డూప్లికేట్ సింహం వాడు. కానీ మనము యూదా గోత్రపు ఒరిజినల్ కొదమ సింహాలం కనుక ప్రియమైన సహోదరులారా, సింహాన్ని ఎదిరించే జంతువు ఏది లేదు. సింహం అడవికి రాజు. ఈ లోకం అనేది ఒక అరణ్యము. ఈ లోకారణ్యంలో విశ్వాసులు సింహాలు, కొదమ సింహాలు. కొదమ సింహం వేటాడితే రక్తము తాగాల్సిందే. రక్తము త్రాగకుండా అది గుహలోనికి వెళ్ళదు. కనుక మన జోలికి వచ్చినా, మన గురించి మనల్ని తట్టినా కూడా నిద్రించే సింహాన్ని లేపినట్టే పరిస్థితులు మారిపోతాయి. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యములో మనం వింటున్నా, చదువుతున్నా, ధ్యానిస్తున్నా వాగ్దానాలను మనం ప్రతి ఒక్క దాన్ని స్వాధీనం చేసుకోవాలి. బలవంతముగా మనం గట్టి ప్రయత్నముగా పట్టుదల కలిగి ఒక రోషంతో మగషిరిగా దేవుని ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఈ విషయంలో మెతకతనము మరి సర్దుబాటు పనికిరాదు. ఆరోగ్యం మన స్వాస్థ్యం, ఆశీర్వాదం మన స్వాస్థ్యం, ఆర్థికపరమైన సమృద్ధి మన స్వాస్థ్యం, మన హక్కు. కాబట్టి రాజీ పడకూడదు. సర్దుబాటు మనస్తత్వము పనికిరాదు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 16వ అధ్యాయము 17వ వచనములో, ధర్మశాస్త్రములో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించుటిపోవుట సులభము. దేవుని వాక్యములో వాగ్దానాలలో రాయబడిన మాట మనకు రేమా శబ్దముగా అనగా మన స్వాస్థ్యముగా పరిశుద్ధాత్ముడు ఆ వచనాలను మనకు సంబంధించినవిగా చెప్పినప్పుడు, మనం పొందుకున్నప్పుడు ఆ వాగ్దానాలలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. భూమి ఆకాశాలైనా గతించిపోతాయేమో గాని ఆ మాటల్లో ఒక్క పొల్లు కూడా తప్పిపోదని ప్రభు చెప్పినాడు. ఆకాశము భూమి గతించిపోయిన నా మాటల్లో ఒక పొల్లు కూడా తప్పిపోదు. దేవుని వాగ్దానాలు ఎన్ని అయి ఉన్నను అవన్నీ క్రీస్తునందు ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసు క్రీస్తు వలన మనం పొందుకొని ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని వాగ్దానము, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క హృదయములోని తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కనుక దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది. మన విశ్వాసుల చేతులలో దేవుని వాక్యం అనే రెండంచుల ఆత్మ ఖడ్గం ఉన్నది. కనుక రెండంచులు కలిగి మహావాడి కలిగిన వాక్యం ఆత్మ ఖడ్గాన్ని అపవాది యొక్క బంధకాలను తెంపడానికి ఎంతో మనకు సహాయపడుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, వాగ్దానమును నమ్మండి. వాగ్దాన విషయంలో సందేహం పనికిరాదు. వాగ్దానము ఎన్నటెన్నటికీ తప్పిపోదు. సూర్యుడు గతించిన, చంద్రుడు గతించిన, భూమి ఆకాశాలు నక్షత్రాలు రాలిపోయినా కనబడకుండా మరుగైపోయిన వాగ్దానం మాత్రము నెరవేరాల్సిందే. ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. 18వ వచనంలో, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు కూడా వ్యభిచరించుచున్నాడు. భార్యను విడిచి వేరే స్త్రీని చేసుకున్నా, అలాగే భర్తను విడిచిన స్త్రీని వివాహం చేసుకున్న ఇద్దరు దొందే, ఇద్దరు కూడా వ్యభిచరించుచున్నారని ప్రభు చెప్పాడు. ఏ కారణం చేత కూడా భర్తను గాని భార్యను గాని మరి తోలనాడకూడదు, విడనాడకూడదు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ధనవంతుని గురించిన ఒక ఉపమానాన్ని చెప్పాడు. ధనవంతుడు ఒకడున్నాడు. అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అక్కడే లాజరు అనే ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినాయి. చూడండి, ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ప్రతి దినము సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తన కడుపును దేవుడిగా భావించుకొని ఫుల్లుగా మెక్కుతున్నాడు. సంతోషంగా ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. నా కడుపే దేవుడు అని తింటున్నాడు, తాగుతున్నాడు, కడుపు రుద్దుకుంటున్నాడు, నార వస్త్రాలు ధరించుకుంటున్నాడు, జీవితాన్ని లగ్జరీగా అనుభవిస్తున్నాడు. గాని కళ్ళ ముందు కనబడే లాజర్ కురుపులతో వాడికి తినడానికి లేక కుక్కలు తినే రొట్టె ముక్కలు
కింద పడి రొట్టె ముక్కలు ఏరుకుంటున్నాడు. ధనవంతుడేమో సుఖభోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సుఖభోగముల యందు ప్రవర్తించువాడు బ్రతికినా కూడా సచ్చినట్టే లెక్క. ఈ లోకంలో మనకుండే సమృద్ధిని, మనకు ఇవ్వబడిన సంపద, విస్తారమైన మరి ఏదైనా కూడా ఇతరుల యొక్క అవసరాలకి కూడా మనం వాడాలి. తను తింటున్నాడు, తను తాగుతున్నాడు, తను నిద్రపోతున్నాడు, కానీ ఆకలితో చచ్చిపోతున్న, ఆరోగ్యము బాగలేక కురుపులతో నింపబడి కంపు కొడుతున్న లాజరును ఏమాత్రము అతను పట్టించుకోలేదు. కళ్ళ ముందే దినదినము కనబడతాడు, కానీ లాజరు విషయంలో ఈ ధనవంతుడు ఏం పట్టించుకోలేదు. ధనవంతుడేమో లోకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, అమితముగా అనుభవిస్తూ ఉన్నాడు. ప్రతి దినము సుఖపడుతూ ఉన్నాడు, మంచి మంచి భోజనాలు తింటున్నాడు, మంచి మంచి బట్టలు, నార వస్త్రాలు, ఖద్దరు సొక్కాలు వేసుకుంటున్నాడు, పేపర్ సొక్కాలు వేసుకుంటున్నాడు, విలువైన దుస్తులు ధరించుకుంటున్నాడు. 10 వేళ్ళకి 10 ఉంగరాలు, మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, పెళ్లి కొడుకు మాదిరి ప్రతిరోజు లగ్జరీ అనుభవిస్తూ ఉన్నాడు. విందు భోజనాలు, ప్రతిరోజు విందే, అద్భుతమైన రుచికరమైన వంటలు తింటున్నాడు, కానీ దరిద్రునే లాజరును పట్టించుకోలేదు. ఈ దరిద్రుడు దేవునికి చెందినవాడు ఉండి వాడు వేసే రొట్టె ముక్కలకు ఆశపడకపోతే తను దేవుని వైపు చూడొచ్చు కదా. చాలా మంది నమ్ముకున్న వాడు ఇటువంటి దరిద్రులు ఉంటారు. దేవుని వైపు చూడరు, మనుషుల వైపు చూస్తారు. పైగా మేము దేవుని నమ్ముకున్నామయ్యా, దేవుని నమ్ముకున్నాం అంటుంటారు. లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. కుక్కలు కురుపులు నాకుతున్నాయి. ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు కొంతమందిని బానిసలను పెట్టుకుంటారు. వాళ్ళకి ఆరోగ్యం ఉన్నంత వరకు వారి చేత చాకరీ చేయించుకుంటారు. ఏమాత్రము బానిసలకి ఆరోగ్యం లేదనుకోండి, వాళ్ళని ఇంకా పంపించేస్తారు, ఇంట్లో నుండి వెలివేస్తారు. అటువంటి వాడే ఈ లాజరు. ఆరోగ్యం లేదు, ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి. అటువంటి వాడిని ఎవరు పనిలో పెట్టుకుంటారు? ఇప్పుడు చూడండి, కువైట్ కానీ గల్ఫ్ దేశాలకి సకల దేశాల వాళ్ళు వెళ్తారు. అక్కడ వారి ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా పని చేయడానికి. వీళ్ళకి ఆరోగ్యం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ దేశాలకు పంపించేస్తారు, వాళ్ళ సొంత గృహాలకు పంపించేస్తారు. ఆరోగ్యం ఉంటేనే వేరే దేశాల్లో పనికి ఉండేది. ఆరోగ్యం లేకపోతే వాళ్ళే పంపించేస్తారు, ఇళ్ళకు పంపించేస్తారు. ఈ లాజరు కూడా అటువంటి వాడే. ఆరోగ్యం లేదు, ఒళ్ళంతా కురుపులు, అయినా ఆ ధనవంతుని అతని వైపు చూస్తున్నాడు ప్రతిరోజు. విశ్వాసులు, ప్రభువును తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది భిక్షగాళ్ళ వలె ఉన్నారు. ఇంకొక తర్జుమాలో లాజరును భిక్షగాడని చెప్పారు. లాజరు అనే భిక్షగాడు పేరు అద్భుతంగా ఉంది. లాజరు అనగా దేవుడే నా సహాయం. పేరు ఏందిరా బాబు అట్లా పెట్టుకున్నావు? నీ జీవితం మరి దేవుడే నా సహాయం అనేట్టు లేదే. చాలామంది చూడండి,
వాళ్ళకి నరకం ఒకటి తప్పిపోతుంది కానీ అయితే వాళ్ళు బ్రతికి ఉండగానే నరకం అనుభవిస్తారు. మనం అనుభవించాల్సింది నరకాన్ని మరి యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడే కదా. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు మనకు దొరికాడో, ఆయన రక్తం మనల్ని కడిగిందో, ఆ రోజే మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. ప్రాణం పోయినప్పుడు కాదు, యేసుక్రీస్తు మన రక్షకుడిగా, మన ప్రభువుగా వచ్చిన ఆ మరుక్షణంలోనే మనము దేవుని రాజ్య పౌరులముగా మారిపోయినాం. ఆ రోజు నుండి మనము దేవుని రాజ్యానికి చెందిన వారమే. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ లాజరు చూడండి, ఇతన్ని ఇంకొక తర్జుమాలో అతని గురించి అతను ఒక భిక్షగాడు ధనవంతుడొకడున్నాడు, పట్టు వస్త్రాలు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అనే నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా కురుపులతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడే మెతుకుల కొరకు కాచుకుని ఉండేవాడు. కుక్కలు వాని కురుపులు నాకుచుండెను. ఆ ధనికుని బల్ల మీద నుండి కింద పడతాయే మెతుకులు, ఆ మెతుకుల కోసం లాజరు కాచుకొని ఉన్నాడంట. కొంతమంది విశ్వాసులు కూడా మెతుకుల కోసం కాచుకొని ఉంటారు, రొట్టె కోసం కాచుకోరు. రొట్టెను ఇచ్చే దేవుని వైపు చూడరు కానీ ఈ మనుష్యులు ఇచ్చే మెతుకుల కోసం, వారి మోచేతి నీళ్లు త్రాగడానికి కాచుకొని ఉంటారు. అది తప్పు. ధనము కలిగి ఉండటము తప్పేమి కాదు. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. యాకోబు వారున్న స్థలము వారిని భరించలేకపోయింది. వారికి కావలసినంత దేవుడు ఇచ్చాడు. వారున్న స్థలము, వారున్న భూమి, వాళ్ళ యొక్క ఆస్తులతో అది భరించలేకపోయింది. అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. యోబును రెండంతలుగా ఆయన ఆశీర్వదించాడు. విశ్వాసులు కేవలము చనిపోతే పరలోకం ఒకటే కాదు, ప్రాణం ఉండగా ఈ లోకంలో కూడా ఘనులుగా, ప్రాముఖ్యమైన వారిగా, ఏ విషయంలో కుదవలేని వారిగా ఉంటారు. రొట్టె పిల్లల కోసం రొట్టె గాని, కుక్క పిల్లలకు మెతుకులు. పిల్లలనగా ప్రభు రక్తంలో కడబడిన వాళ్ళందరూ దేవుని పిల్లలు. రొట్టె ముక్కలు ఎవరికంటే కింద పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లల కోసం. కుక్కలు అనగా మార్పు లేనివారు. పిల్లలు మొదట తృప్తి పొందవలెను, తర్వాత కుక్క పిల్లలకి అని ప్రభువు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, మనం కుక్క పిల్లలం కాదు, మనము పిల్లలం. ప్రభువుని నమ్ముకోనప్పుడు కుక్కలమే. చచ్చిన కుక్క కంటే హీనమైన బ్రతుకు మనది. మెఫీబోషెతు అన్నాడు మహారాజైన దావీదు భోజన బల దగ్గర, అయ్యా, సచ్చిన కుక్క లాంటి వాణ్ణి మీ భోజన బల దగ్గర నాకు అవకాశం ఇచ్చావా అన్నాడు. నమ్ముకోనప్పుడు, మార్పు లేనప్పుడు సచ్చిన కుక్క కంటే హీనం మన బ్రతుకు. అంతగా మన చేష్టలు ఉండేవి, కంపు కొట్టేవి. మాట్లాడితే కంపు, నోరు తెరిస్తే కంపు, చూపు కంపు, నడక కంపు, పడక కంపు, చేష్టలు కంపు, ఆలోచన కంపు, ప్రతిదీ కంపు కంపు కంపు. అందరికీ వాసన, భయంకరమైన వాసన. కానీ యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా కంపును తీసేసి ఆయన ఇంపుగా మార్చాడు. ప్రియమైన సహోదరులారా,
యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా, శిలువ రక్తము ద్వారా కంపుతో నింపబడిన మన బ్రతుకులను ఆయన ఇంపుగా మార్చినాడు. మనం ఇప్పుడు కుక్క పిల్లలము కాదు. గోలియాత్ అన్నాడు దావీదును చూసి, ఒరే చిన్నోడా, ఎందుకురా నా మీదికి కట్టి తీసుకొని వస్తా ఉండవు, నేనేమన్నా కుక్కనా అన్నాడు. యుద్ధానికి ఖడ్గం తీసుకొని రావాలి కదా, వీడేందిరా వీడు, దావీదు కట్టి ఎందుకురా, నేనేమన్నా కుక్కనా అంటే గోలియతు నేను కుక్కనా అంటున్నాడు. అంటే అతను కుక్క అని ఒప్పుకోలేదు. కనాను స్త్రీ, సొరోఫెనికేయ వంశం, గ్రీసు దేశస్థానికి చెందిన కనాను స్త్రీ, నిజమే ప్రభువా నేను కుక్కనే అని ఒప్పుకున్నది. మనమందరము క్రీస్తుకు దూరంగా కుక్కలమే. క్రీస్తు మనలో లేనప్పుడు, యేసు రక్తం మనల్ని కడగనప్పుడు మనమందరం కూడా కుక్కలమే. గజ్జి కుక్కలు, రోష్ కుక్కలు, కొన్ని సింపిరి కుక్కలు ఉంటాయి, పిచ్చి కుక్కలు ఉంటాయి. ఏ కుక్క అయినా సరే యేసు రక్తము ఆ మనిషిని, కుక్క జీవితాన్ని మార్చి పరిమళ వాసనగా, పిల్లలుగా, శ్రేష్టమైన గొర్రె పిల్లగా ఆయన మారుస్తాడు. ఆయన రక్తము అటువంటి ప్రభావంతో నింపుచున్నది. ఈ లాజరు చూడండి, విశ్వాసి ఉండి మరి పేరు దేవుడే నా సహాయకుడు. కొంతమంది నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడే నాకు ఆధారం అంటారు, మళ్ళీ మనుషుల వైపు చూస్తారు. దేవుని నమ్ముకున్నామమ్మా అంటారు. మనుషులే కాదు, దెయ్యాలు కూడా నమ్ముకుంటున్నాయంట దేవుణ్ణి. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అరుస్తున్నాయి యేసయ్యను చూసి. నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవయ్యా. యేసు ప్రభు ఎవరో మనకు తెలిసినంత మాత్రాన ఏమి ఒరగదు. ఆయన చెప్పిన ప్రకారం మనం అనుసరించాలి, మనం జీవించాలి. మనము ఆయన మాటల ప్రకారం మన జీవితాలను కట్టుకోకుండా, నిర్మించుకోకుండా, హృదయాన్ని సరిచేసుకోకుండా ప్రార్థన చేద్దాం. ఇది ఒక ఊత పదం అయింది. ప్రార్థన చేయడం అంటే ఏంటి? ప్రభు చెప్పిన ప్రకారం చేయడం. నేను చెప్పిన ప్రకారం చేయకోకుండా ప్రభువా అంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచే రాజ్యానికి వెళ్ళిపోండి అని అంటాడు ఆయన. నేను చెప్పిన ప్రకారం మీరు చేయకోకుండా పెదవులతో ప్రభువా అంటే కుదరదు. మీరే అక్రమం చేయవారులని ప్రభు వాళ్ళని గద్దించాడు. ప్రభువా అంటే మన జీవితంలో అడుగడుగున ప్రభువు యొక్క ఆధిపత్యం, ప్రభువు యొక్క వాక్యానుసారమైన జీవితాలు ఉండాలి. నోటితో ప్రభు అంటే పనికిరాదు. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల ఆ శక్తిని ఆశ్రయించకపోతే అదొక పెద్ద దరిద్రం. ప్రియమైన సహోదరులారా, ప్రభు అన్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. నా మాటల ప్రభావం వారి జీవితంలో ఏది ఎక్కడ కనబడలేదే. ఆదామా, నువ్వెక్కడున్నావు? నువ్వు నాతోనే ఉన్నావా? నా సహవాసంలోనే ఉన్నావా అంటే ఆదాం అన్నాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నానయ్యా, భయపడ్డానయ్యా. భయపడ్డావా? ఏమైందిరా బాబు? వాట్ హ్యాపెండ్ యాడమ్? క్యా కరంగా? ఏమైందిరా బాబు నీకంటే? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఆ పండు ఇచ్చిందయ్యా, తిన్నానయ్యా. ఇంకా నీ ఎదుటికి రావడానికి నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసిందయ్యా. అపవాది నీకు నాకు మధ్య అగాధం పెట్టాడయ్యా, ముసుగు వేశాడయ్యా. అయ్యో, తినవద్దని చెప్పిన పండు తిన్నావా? ఆదాము పాపం ఒప్పుకోలేదు.
పాపాన్ని కప్పుకున్నాడు. అవ్వ మీద వేశాడు, అవ్వ సర్పం మీద వేసింది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ పాపాత్ములం అయ్యాని వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఆదాము దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినాడు. ఆదాముది కుక్క బతుకైపోయింది. ఇంకా గొడ్డులాగా గాడిదలాగా పని చేయాల్సి వచ్చింది. గొడ్డు కష్టం చేయాల్సి వచ్చింది. మెతుకుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అబ్రహాములాగా అన్ని విషయాల్లో ఆశ్రయించబడి దేవుని రాజ్యంలో ఉంటారో, లాజరులాగా కురుపులతో మెతుకుల కోసం ఎదురు చూస్తారో అది మీ ఇష్టం. దాన్ని ఎవరు కాదనలేరు. సమృద్ధిని, మెతుకులను ప్రభు మన ఎదురుగా పెట్టాడు. మనకి ఆప్షన్, మనమే దాన్ని కోరుకోవాలి. అబ్రహాము కూడా దరిద్రుడేం కాదు. అన్ని విషయాల్లో అబ్రహాము గారు ఆశ్రయించబడ్డారు. కానీ లాజరు విశ్వాసి ఉండి దేవుడే నా సహాయకుడు, దేవుడే నాకు ఆధారము, దేవుడున్నాడని నేను అంటారు కానీ మాటలే. కానీ నోరు మాట్లాడితే నొసరు విక్రించినట్టుగా వారి జీవితాల్లో ఆ మాటల ప్రభావం ఏది? యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలాన్ని పొందుతారు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి 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 ఎగురుతారు. అలయక నడిచిపోతారు, సొమ్మశిల్లక వారు సాగిపోతారు. కనుక ప్రభువు కొరకు కనిపెట్టుకునే వారు ఎన్నటికీ అవమానము నొందరు. ఈ నిరీక్షణ ఎన్నటెన్నటికీ సిగ్గుపరచదు. ప్రియమైన సహోదరులారా, దేవుడైన సహాయకుడని లాజరులాగా చాలామంది రోగాలమయమై ఈ రోగం నాకు ఉండటం దేవుని చిత్తమే అనుకుంటున్నారు. మూర్ఖులు. రోగం ఉండటం దేవుని చిత్తమా? తల్లిదండ్రులు ఎవరైనా వారి పిల్లలకి ఎప్పుడు జ్వరం వస్తూ ఉంటే మంచిదేలే అంటారు ఎవరన్నా. దేవుడు ఒక మనిషిని రోగంతో పుట్టించలేదు. రోగాన్ని ఆయన ఏ మనిషికి ఆయన కావాలని బాధ పెట్టాడు. అది ఆయన లిస్టులో లేదు. ప్రియమైన సహోదరులారా, శాపము, రోగము, దుఃఖము, కన్నీళ్లు, బంధకాలు దేవుడు కలుగజేసినవి కావు. అవి అపవాది నుండి వచ్చినవే. కనుక దరిద్రాన్ని, శాపాన్ని, అతుకుగతుకుల బ్రతుకులను ఏ మాత్రము మనము వాటితో రాజీ పడకూడదు, సర్దుబాటు చేసుకోకూడదు. ఈ లాజరు దేవుడే నా సహాయకుడని పేరు పెట్టుకున్నాడు. యజమాని చేత తరం వేయబడ్డాడు. కురుపులతో కుక్కలు నాకుతున్నాయి. పడిపడి మహాభయంకరమైన ధనవంతుని దగ్గర పడ్డాడు. ఆ ధనవంతుడు ఒక మూర్ఖుడు. వాడొక సుఖభోగ అనుభవించే ఒక పనికిమాలిన వాడు చక్కగా పట్టు వస్త్రాలు ధరించుకొని, నార వస్త్రాలు ధరించుకొని ఎప్పుడు సుఖముగా జీవించేవాడు. విందులు, వినోదాలు చేసేవాడు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను ఈ చెప్పే లాజరు అతని దగ్గర భిక్షగాల్లాగా చూస్తున్నాడు. ఆడు తింటుంటే కడుపు నిండా ఈ లాజరు వాడేసే మెతుకుల కోసం చూస్తున్నాడు. విశ్వాసులముగా మనం ఎప్పుడు అటువంటి ఆలోచన మనస్సు ఉండకూడదు. దేవుడు మనలను భిక్షగాళ్ళగా పిలవలేదు. తన రాజ్యానికి వారసులుగా, మనలను ధనవంతులుగా చేయడానికి, మనం తలగా ఉండటానికి పిలువబడ్డాం. మన స్థితి ఎలాంటిదైనా ప్రభు కట్టడ ప్రకారం, ప్రభు చెప్పిన ప్రకారం మన జీవితాలు నిర్మాణం చేసుకుంటే దరిద్రం అనేది
గుడ్ బై చెబుతుంది, పోయేస్తానంటది. ఉండు అన్నా కానీ లేదు లేదు నేను ఉండలేను. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలవడానికి నేను వచ్చానని ప్రభువు చెప్పాడు. కాబట్టి నేను ఉండలేను. దరిద్రం అనేది, అతుకులు గతుకులు అనేది, మెతుకుల బతుకు, కుక్కల మాదిరి ఉండటం అనేది విశ్వాసుల జీవితాల్లో ఎక్కడా కనబడదు. ప్రియమైన సహోదరులారా, ఈ తర్జుమాలో ఈ ధనవంతుడు లాజరు సంభవాన్ని ఇలా రాశారు. ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలను అనుభవిస్తూ జీవించేవాడు. అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటి నిండా కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. అతడు ఆ ధనికుని బల్ల మీద నుండి పడిన ఎంగిలి ముక్కలు, ఏం ముక్కలమ్మా? ఎంగిలి ముక్కలు. అతడు ఆ ధనికుని బల్ల మీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు. ఆ భిక్షగాడు చనిపోయాడు. చూడండి, ధనవంతుడు చనిపోయినాడు, భిక్షగాడు చనిపోయినాడు. లాజరును దేవుడే నా సహాయకుడని బోర్డు పెట్టుకున్నాడని బైబిల్ అంటుంది భిక్షగాడని. భిక్షగాడు. లాజరు కేవలము నరకం మాత్రం తప్పించుకున్నాడు కానీ ఈ లోకంలో ఏమి సుఖపడింది లేదు. దానికి దేవుడు బాధ్యుడు కాదు. కొంతమంది ఇలాగా ఉంటారు, లాజరు మనస్సు ఉంటుంది. మనకి ఎందుకయ్యా ఈ లోకంలో ఇండ్లు ఎందుకు, అదెందుకు, ఇది ఎందుకు, మంచి మంచి బట్టలు ఎందుకు, ఏదో కొంతమంది తలకు నూనె కూడా పట్టించుకోరు, ముఖానికి పౌడర్ కూడా రాసుకోరు, సెంటు కూడా కొట్టుకోరు. ఎందుకయ్యా మనకు, మనదంతా దేవుని రాజ్యమే, దేవుని రాజ్యమే అంటారు. చూడండి, చాలా మూర్ఖులు ఉన్నారు లోకంలో, విశ్వాసులు. అద్దం ముందు నిలబడి తల దూకోవడం కూడా తప్పేనంట, ముఖానికి సబ్బు రాసుకోవడం కూడా తప్పేనంట, చేతికి వాచ్ పెట్టుకోవడం కూడా తప్పేనంట, రంగుల దుస్తులు వేసుకోవడం కూడా తప్పేనంట. అది అవిశ్వాసులు చేస్తారంట. ప్రభు ఏం చెప్పాడు సొలొమోనుకి? అంత వైభవంతో జీవించిన సొలొమోను సైతం కూడా అడవి పువ్వుల లాంటి రంగులతో అలంకరింపబడలేదన్నాడు. పొద్దున మొలిసి సాయంకాలం వాడిపోయే అడవి గడ్డిని దేవుడు రంగులతో అలంకరింపజేశాడు. అల్ప విశ్వాసులారా, మీకు ఎంతో నిశ్చయముగా ఆయన వస్త్రాలను అనుగ్రహిస్తాడని ప్రభువు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు పైవేశాన్ని చూడడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఏ మ్యాన్స్ లుక్ అట్ ద ఫేస్ బట్ గాడ్ లుక్ అట్ ద హార్ట్. దేవుడు నరుని వేశ్యము చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. పై వేశ్యాన్ని చూడడు ఆయన. మనం పై వేశ్యము మనం నటించవచ్చు, కానీ ఆయన చూసేది అంతరంగాన్ని. విశ్వాసులు భిక్షగాని మనస్సును కలిగి ఉండకూడదు, ఎవరిని యాచించకూడదు, ఎవరి మెతుకుల కోసము ఎదురు చూడకూడదు. లాజరులాగా భిక్షగాని మనస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. ప్రియమైన సహోదరులారా, అబ్రహాం వలె మనము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఈ లోకములో మన జీవితాన్ని అనేకుల కొరకు దీవెనకరంగా జీవించి కాలం నిండిన తర్వాత అక్కడ విలువగా ఉన్నతమైన స్థలాలలో ఆ రాజ్యంలో మనకు స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించిన మన విశ్వాసమును బట్టి ఈ లోకంలో మనకు మంచి విలువ ఉంటుంది. అలాగే ప్రభువు రాకడ వస్తే, ప్రాణము పోతే అక్కడ కూడా ఉన్నతమైన స్థలాలు ఉంటాయి. అత్యున్నతమైన ప్రాముఖ్యమైన
పదవులు ఉంటాయి అక్కడ కూడా. కాబట్టి కేవలము గేటు దగ్గర శిక్ష తప్పించుకోవడం కాదు, ఈ లోకంలో ప్రభు మన కోసం ఏమైతే దాచాడో, ఏమైతే సిద్ధపరిచాడో వాటన్నిటినీ మనము స్వాధీనం చేసుకోవాలి. ప్రతివాడు అందులో బలవంతముగా జొరబడుచున్నాడు. ఈ లాజర్ లాంటి వాళ్ళు, వీళ్ళకు ఆ విధంగా ఉండదు, పట్టుదల ఉండదు, గట్టి ప్రయత్నం చేయరు. ఏదో అతుకులు మరి ఇటువంటి ధనవంతులు వారి బలల దగ్గర పడే వాళ్ళ మోచేతిని తాగడానికి ఎప్పుడు దానికి మైండ్ పెట్టుకొని ఉంటారు. అటువంటిది ఎప్పుడు ఎక్కడ ఎవరిలో ఉండకూడదు. అతని బైబిల్ అంటుంది భిక్షగాడు అని. ప్రియమైన సహోదరులారా, ప్రభువును కలిగిన వారందరూ కూడా భాగ్యవంతులు. ప్రభువు వారి విశ్వాసమును బట్టి వారిలో ఉన్న ప్రతి దారిద్ర్యాన్ని కొల్లగొడతాడు. వారికి మంచి సమృద్ధిని మరి ఎంతో ప్రభావాన్ని కలగచేస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. మిగిలిన విషయాలను రేపటి దినమున విందాం. దేవా, మీ స్తోత్రము నాయన. తండ్రి, ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. చచ్చిన కుక్క లాంటి మమ్ములను, నీచమైన బ్రతుకులు, పోకిరి వేశ్యాలు, విచ్చలవిడిగా గజ్జి కుక్కల్లాగా, రోస్ కుక్కల్లాగా, పిచ్చి కుక్కల్లాగా తిరిగిన మమ్ములను మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి మా జీవితానికి ఒక గమ్యాన్ని, గురిని, మార్గాన్ని, విలువను కలగజేసిన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. మీకు స్తోత్రాలు. మీ సహవాసం, మీ సన్నిధి, మీ భోజనం బల దగ్గర మాకు కూడా పాలు దయచేసినందుకు స్తోత్రాలు నైనా. మీకు వందనాలు. ధనవంతుడిలాగా మా సుఖము, మా భోగము, మా సొంత ప్రయోజనాలు, సొంత స్వార్థాపేక్ష కలిగి ఎన్నడూ మేము ఉండకూడదు. ఇతరుల ప్రయోజనం కొరకు, ఇతరుల మేలు కోసమై మాలో ఉండే సమృద్ధిని పంచుకోవాలి. ప్రభువా, మీ రాజ్య ప్రభావంతో మేము జీవించాలి. అలాగే లాజరు లాంటి మనస్సు మాలో ఎక్కడ ఉండకూడదు. దేవుడే నా సహాయకుడు, దేవుడే నా సహాయం అని చెప్పుకొని గతుకుల కోసం, మెతుకుల కోసం, మనుష్యుల మోచేతి నీళ్ళ కోసం ఎన్నడూ మమ్మల్ని ఎదురు చూడనీయకు. ప్రభువా, మా ద్వారా మీకు మహిమ రావాలి, మీకు ఘనత రావాలి. మా జీవితాలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి నాయన. అబ్రహాము గారిని అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించారు. మమ్మలను కూడా అన్ని విషయాలలో ఆశీర్వదించండి. ఏ విషయంలో మేము ఎవరికి తక్కువగా ఉండకూడదు, ఎవరికి తల వంచకూడదు, ఎవరి దగ్గర వారి మోచేతి నీళ్లకు ఆశపడకూడదు. విశ్వాసులముగా మీ నామములో మేము ఆశీర్వదించబడాలి. మా స్థితిగతులన్నీ పూర్తిగా మార్చండి. కాలాలను, సమయాలను మార్చువాడవు. ప్లీజ్ మాస్టర్, చేంజ్ మై టైమ్స్ అండ్ సీజన్స్. మా కాలములను, సమయములను మార్చండి ప్రభువా. మా కాలగతులు మీ వశంలో ఉన్నవి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని చెప్పిన ప్రభువా, మాకు ఏ విషయంలో కుదురుబాటు లేదు, ఆ ప్రతి విషయంలో కుదురుబాటు దయచేయండి. 2021 సంవత్సరంలో మరింత నూతనమైన బలముతో, ఆత్మ అభిషేకముతో, నూతనమైన కార్యాల చేత మమ్మలను ఆశీర్వదించండి, నడిపించండి. నైనా మీకు స్తోత్రాలు. మునుపటి కంటే అధికమైన మేలులు, అభిషేకము, ఆశీర్వాదంతో అయ్యా మమ్మల్ని అందరిని నింపండి. అయ్యా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించి క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.